ఏమండి, నీ జీవితంలో నా జీవితంలో హోదాలు మర్చిపోయి దేవుణ్ణి స్తుతించడానికి ఇక్కడికి వచ్చామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దావీదు హోదాను మర్చిపోయాడు. దేవుని మందస్సము ఎదుట ఏం చేస్తున్నాడు తెలుసండి? ఏపోదు కట్టుకొని, ఏమండి, శక్తిని మించి, స్థాయిని మించి, తన శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతటితో, ప్రభువా నీవు నన్ను గొర్రెల కాపరిగా స్థాయి నుంచి ఈరోజు రాజు స్థాయిలోకి తీసుకొచ్చావు. కొంతమందికి దేవుని గుడికి ముందే వెళ్ళడం ఇష్టం ఉండదు. 7 గంటలకు ఆరాధన ప్రారంభమైంది. ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడటంలా, నిన్ను నీవు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని ఆరాధన 7 గంటలకు ప్రారంభమైంది. రేపొద్దున దేవుని మందిరంలో నీకు ఏదైనా బాధ్యత అప్పచెప్తే ఏం జరుగుతుందో క్రమం ప్రకారం నీకు తెలియాలంటే నువ్వు ముందొచ్చి కూర్చోవాలి కదా. 7 గంటలకు నీకు నిద్ర తెలివి రావటం లేదా? నీకేం చేయాలంటే ఒక పెద్ద దొగ్గివ్వాలా. దొగ్గిస్తే ఒకరోజు రాత్రి ఎలాగుంటుందో బ్యూటీ తెలుస్తుంది నీకు. నీకు మెలకువ రావట్లేదు కదా, దొగ్గిస్తే ఆ దగ్గు నిద్ర పోనివ్వదు. ఒక నొప్పి వస్తే నిద్ర పోనివ్వదు. నీవు సౌఖ్యంగా పడుకుంటున్నావంటే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు ఒక అరగంట ముందు నీవు లేవలేవా? దేవుని సన్నిధిలో ఆరాధించడానికి నీ హృదయము ఏమండి ఎంత ఉత్సాహంగా లేవాలి. ఆ విధంగా నీవు లేవలేకపోతే నీవు దేవుని పట్ల ఎక్కడో సచ్చిన వాడిలాగున్నావు. దావీదు హృదయం నీ దగ్గర లేదు, త్వరగా లేవు. ఆదివారం త్వరగా లేవడానికి ప్రయత్నం చేయి. ఏమో దేవుని సన్నిధిలో నీవు ఆదివారం త్వరగా రావడం మొదలుపెట్టిన తర్వాత నీ బ్రతుకులో మార్పు రాకపోతే దైవజనుడైనటువంటి నన్ను గుచ్చి అడుగు.